శాసనసభ్యులు గౌరవనీయులైన శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆదేశానుసారం శ్రీ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారి సహకారంతో ఎప్పటి నుండో నోచుకొని కూరగాయల మార్కెట్ మరమ్మతులు, కార్యాలయపు భవనం మరమ్మతులు అభివృద్ధి పనులు నేడు వారి సహాయ సహకారాలతో 45 లక్షలు మంజూరు చేపించడం జరిగింది. ఈ రోజు నెల్లూరు మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు మరియు పాలక మండలి సభ్యులు ముక్కం సాయి లక్ష్మణ్, ఈగి సురేష్, కూరగాయల మార్కెట్ అసోసియేషన్ కార్యదర్శి అజీజ్ అభివృద్ధి పనులు మరియు పరిసరాల పరిశుభ్రం పరిశీలించడం అయినది. ముక్కం సాయి లక్ష్మణ్, ఈగి సురేష్ కూరగాయల మార్కెట్ గురించి మాట్లాడడం జరిగింది. అలాగే చైర్మన్ గారు మాట్లాడుతూ ఈ అభివృద్ధి పనులు మంజూరు చేపించుటకు సహకరించిన శ్రీ కోటంరెడ్డి శ్రీధరన్నకు, కోటంరెడ్డి గరణకు పాలక మండలి తరపున ప్రత్యేక ధన్యవాదములు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమంలో ఎం శ్రీనివాసులు, ఉన్నత శ్రేణి కార్యదర్శి వారి సిబ్బంది మరియు మార్కెట్ శుభ్రపరిచే వారు పాల్గొనడమైనది. ఎప్పటి నుంచో నోచుకొని ఈ మార్కెట్ అభివృద్ధి పనులు మా ఆఫీస్ అయితే మీ మార్కెట్ కొన్ని మరుగుపడిన అభివృద్ధి పనులు చాలా ఉన్నాయి. మా లోకల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు గిరిధర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈ రెండింటికి సంబంధించి ఒక 45 లక్షలు శాంక్షన్ చేశారండి. ఈ మార్కెట్ అభివృద్ధి చేయాలని మా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మాకు ఎప్పుడు పరిపాలన చెప్తూ ఉంటారు. అదేవిధంగా మా సెక్రటరీ సారు మేమందరం మా పాలక మండలి కలిసి దీన్ని అభివృద్ధి చేయాలని మేము ప్రయత్నిస్తున్నాము. 1996లో పాత మార్కెట్ నుంచి ఈ మార్కెట్కి రావడం జరిగింది. మార్కెటింగ్ యార్డుల కలయికతోటి గవర్నమెంట్ ఆర్డర్స్ తోటి మేము ఇక్కడ రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మధ్యలో ఎప్పుడో ఒకసారి రిపేర్లు అన్నీ శుద్ధం చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత పాలక మండలిలో మేము వచ్చిన తర్వాత మా చైర్మన్ గారు, యూత్ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు, మా సెక్రటరీ గారు శ్రీనివాసులు గారు, ముఖ్యంగా మేము ఈ పనులన్నీ ఇప్పుడు చేసేదానికి కారణం మా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఆయన అనుమతితో, ఆయన సూచనల ప్రకారంగా ఇప్పుడు ఈ కూరగాయల మార్కెట్ ఈ సంవత్సరం మాకు 45 లక్షలు శాంక్షన్ అయ్యింది. దేనికి సంబంధించి అంటే ఈ పైన చెత్తా చెదారం తీసేదానికి ఒకటి, ఈ పైన ఫ్యాన్లు ఉన్నాయి వాటి రిపేర్ సెక్షన్కి, షట్టర్లు కొన్ని ఉన్నాయి అంగళ్ళకి, ఆ షట్టర్ల రిపేర్లకి, ప్లస్ ఇక్కడ ఈ వర్షం పడి ఈ బిల్డింగ్ మీద వర్షం పడి కింద నీళ్లు కారుతా ఉంటే చిచ్చులు ఊడి కింద పడుతున్నాయి. ఈ మధ్య కొంతమందికి నెత్తిన కూడా పడి తలలు పగిలిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ మేము మా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారి దృష్టికి, మా చైర్మన్ దృష్టికి, మా సెక్రటరీ గారి దృష్టికి, మా మార్కెట్ వ్యాపారస్తులు అందరం తీసుకొని పోయి వాళ్ళకి విన్నవించడం జరిగింది. వాళ్ళు ఈ 45 లక్షలు తీసుకొని సందర్భంలో 45 లక్షలు శాంక్షన్ అయింది మాకు. దాన్ని చేస్తూ ఇప్పుడు ఈరోజు చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి గారు, మా సెక్రటరీ గారు అహర్నిశలు పనిచేసి ఈ శాంక్షన్ చేసుకొని వచ్చారు. ధ్యేయంగా ముందుకు పోతున్న మా కూటమి ప్రభుత్వంలో ఈరోజు మా శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే, రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఆదేశాల మేరకు, అదేవిధంగా మా చైర్మన్ గారు సూచనలతో ఈరోజు మార్కెట్లో, వ్యవసాయ మార్కెట్, కూరగాయల మార్కెట్లో కొన్ని క్లీనింగ్ పనులు చేయడం, అదేవిధంగా పైన మిద్ది పైన నీళ్లు నిలబడి స్లాబులు ఊడిపోతున్న సందర్భంలో ఆయన దృష్టికి తీసుకొని పోతే కొన్ని పనులు శాంక్షన్ చేపించి దీనికి తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి అందరినీ పిలిపించి ఆఫీసర్లతో అంతా మాట్లాడి ఒక ఫండ్ని శాంక్షన్ చేశారు. దీనికి ముఖ్య కారకులు మా సెక్రటరీ గారు కూడా ఉన్నారు. ఈ క్లీనింగ్ కానీ చెత్తా చెదారాలతో పూడిపి నీళ్లు పోక మొత్తం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనికి అన్నిటికీ సూచనలతో మొత్తం మార్కెట్ మొత్తం తిరిగి ఇక్కడ ఏ పనులు చేయాలి, ఏమేం చేయాలి సూచనలు అన్నీ తీసుకొని తగు జాగ్రత్తలుగా అన్ని చేస్తున్నాము. కింద కూడా మార్కెట్ వ్యాపారస్తులకు కూడా మేము ఒక సూచిస్తున్నాము. దారిలో ఆక్రమించి కూరగాయలు పెట్టడం కానీ ఇవన్నీ కూడా తగు చర్యలు తీసుకొని అందరూ వాళ్ళు మాట్లాడుకొని, అసోసియేషన్తో మాట్లాడుకొని సహకరించవలసింది అందరూ కూడా మా పాలక మండలి తరఫున కోరుతున్నాం.